హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. సో లేట్ చేయకుండా నేను వ్లాగ్లోకి వచ్చేస్తాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు వీడియో ఏంటంటే కంప్లీట్గా వాటర్ గురించి అనమాట. ఎంత వాటర్ తాగాలి, ఎలా తాగాలి, ఎంత వరకు తాగాలి, ఎప్పటి వరకు తాగాలి. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు ఈ వీడియో చూస్తే మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఎవరికైతే గ్యాస్, యాసిడిటీ, బ్లోటింగ్ అండ్ మంచి సన్నంగా ఉన్న పొట్ట మాత్రం ఎంత ఉంటుంది, వాళ్ళందరికీ కూడా ఈ సమస్యతో ఈ మంచి తాగే విధానం తెలుసుకుంటే ఈ సమస్య అన్నిటితో దూరంగా ఉండొచ్చు అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే జాల్ ఖాబీ. అంటే నేను ఎక్కడైతే పుట్టి పెరిగానో, నార్త్ లో పుట్టి పెరిగాను అనమాట. అక్కడ ఉన్న ఏరియా బెంగాలీ ఏరియా అనమాట. అక్కడ అందరూ జాల్ ఖాబీ అని అడిగేవారు. జాల్ ఖాబీ అంటే నీళ్ళు తింటావా అని అడుగుతారనమాట. మనం జనరల్ గా ఎలా అడుగుతాం, నీళ్ళు పుచ్చుకుంటారా, నీళ్ళు తాగుతారా అని అడుగుతాం కదా. అలాగా అక్కడ జాల్ ఖాబీ అని అడుగుతారు. యాక్చువల్లీ అదే కరెక్ట్ పద్ధతి. మనం కూడా అలాగే అడగాలన్నమాట. మంచినీళ్ళు తింటారా అని అడగాలి. ఎప్పుడైతే మనం మంచినీళ్ళు తినడం అలవాటు చేసుకుంటామో గ్యాస్, బ్లోటింగ్ సమస్య చాలా వరకు దూరంగా ఉంటుంది. అండ్ ఎవరైతే సన్నంగా ఉండి ఓన్లీ పొట్ట ఒకటే ఆంతుందో వాళ్ళు కూడా పొట్ట టమ్మీ అనేది ఫ్లాట్ అవడానికి స్టార్ట్ అవుతుంది అనమాట. టమ్మీగా ఫ్లాట్గా కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా మనం వాటర్ని ఎలాగ తాగుతామో అంటే ఏం చేస్తున్నాం అంటే మనం మింగుతున్నాం, వాటర్ని మింగకూడదు. ఇదైతే చాలా రాంగ్, చాలా చాలా అంటే చాలా రాంగ్. సో వాటర్ని ప్రశాంతంగా కూర్చుని ఇలా తినాలన్నమాట. వాటర్ని ఎప్పుడైతే మనం ఇలా తినడం నేర్చుకుంటామో చాలా వరకు హెల్త్ ఇష్యూస్ అనేది రానే రాదు. సో వాటర్ని మనం తినాలి. అండ్ ప్రతి గంటకి తాగాలన్నమాట. ప్రతి గంటకి తినాలి. ఎలా అంటే ఇప్పుడు మీరు 7కి లేస్తున్నారు అనుకో, లేచిన వెంటనే నీళ్ళు తాగాలి. ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి ఇంకో గ్లాస్ నీళ్ళు తాగాలి. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి ఇంకో గ్లాస్ నీళ్ళు తాగాలి. అంటే మార్నింగ్ టైమే మనం 1 లీటర్ వాటర్ని తినేయాలన్నమాట. దాని తర్వాత మనం ఒక గంటకి మంచినీళ్ళు అనేది మనం పుచ్చుకోవచ్చు. మనం మంచినీళ్ళని తినొచ్చు అనమాట. ఫస్ట్ థింగ్ అదే మనం చేయాలి. అంటే ఎలా ఫాలో అవ్వాలంటే సన్ రైజ్ టు సన్సెట్. సన్ రైజ్ కి మనం ఎంత ఉంటుంది, ఎండ చాలా బొగ్గుమంటూ ఉంటుంది. సన్సెట్ అయినా సరికి తగ్గిపోతుంది కదా. అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా అంతేనమాట, స్లో అయిపోతూ వస్తుంది అనమాట. సో మార్నింగ్ టైమే మనం మోస్ట్లీ 1 లీటర్ వాటర్ బ్రేక్ఫాస్ట్ కి ముందే ఫినిష్ చేస్తే చాలా బెస్ట్ హ్యాబిట్ అండ్ చాలా హెల్దీ హ్యాబిట్ అనమాట. అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడైతే మనం బల్క్ ఫుడ్ తింటామో ఒక 1 అవర్ బిఫోర్ అండ్ 1 అవర్ ఆఫ్టర్ కి మనం వాటర్ తీసుకోకూడదు, మనం వాటర్ తినకూడదు. అంటే తిండితో పాటు మనం వాటర్ని మిక్స్ చేయకూడదు అనమాట. ఎందుకంటే మన పొట్టలో ఎప్పుడైతే తింటామో, ఎక్కువ ఆహారం తింటామో మన పొట్ట అనేది దాన్ని తీసుకుని హైడ్రోక్లోరిక్ యాసిడ్తో మనకి డైల్యూట్ అవుతుంది అనమాట. అది బాగా డైజెస్టివ్ సిస్టమ్ దాన్ని మెత్తగా చేయడానికి, దాన్ని అరాయించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ లోపు మనం ఏం చేస్తామంటే వాటర్ తాగేస్తాం. గట్ట మనం వాటర్ తాగేస్తున్నప్పుడు ఫుడ్ డైజెస్ట్ అవ్వదు, ఫుడ్ అరాయించదు అనమాట. అప్పుడు పొట్ట ఇలా వచ్చేస్తుంది అనమాట. వాటర్ ఎక్కువ అయిపోతుంది కదా. యాసిడ్ ఎలా ఉంటుందంటే జనరల్గా ఇప్పుడు మన యాసిడ్ కాలుతుంది కదా, ఎంత బొగ్గుమని ఉంటుందో సేమ్ మన డైజెస్టివ్ సిస్టమ్ అలాగే బొగ్గుమంటూ ఉంటుంది. అప్పుడు మనం వాటర్ వేసేసామనుకో డైజెస్టివ్ సిస్టమ్ అంతా మనం డైల్యూట్ చేసేస్తున్నాం అనమాట. పలచపడిపోతుంది, డైజెస్ట్ అవ్వదు, ఫుడ్ అరేంజ్కోదు. సో ఫస్ట్ మనం తినేటప్పుడు మంచినీళ్ళని తాగడం కానీ తినడం కానీ మానేయాలి. మరీ ఎక్కువగా తాగాలనిపించి ఎక్కువలు వచ్చినప్పుడు, ఎక్కువ దాహం అనిపిస్తే ఇలా ఒక్కసేపు వాటర్ తినచ్చు అనమాట. ఇలా తాగేయకూడదు, గడ్డను తాగకూడదు. ఫస్ట్ మనం పద్ధతిని మార్చుకుంటే చాలా వరకు గ్యాస్, యాసిడిటీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అండ్ అలాగే ప్రతి గంటకి చెప్పాను కదా, అంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు మనం వాటర్ని ఎక్కువ బాగా కన్జ్యూమ్ చేసేయాలి. దాని తర్వాత 6 తర్వాత అంటే సన్సెట్ తర్వాత నుంచి మనం వాటర్ని ఒక సిప్పే తినాలి. ఎక్కువ తాకూడదు. 250 ml దాకా, 1 లీటర్ దాకా వాటర్ని కన్జ్యూమ్ చేయకూడదు. ఆఫ్టర్ 6 PM సన్సెట్ తర్వాత మనం వాటర్ని తక్కువ తీసుకోవాలి, తక్కువగా తినాలన్నమాట. అవసరం పడినప్పుడే తినాలి. సో మార్నింగ్ టైం అంతా మనం ఎలాగా అంటే ఇప్పుడు సుమారుగా నాకు తెలిసిన వరకే చెప్తాను. యాజ్ ఇట్ ఈస్గా ఇదే కాదు, అంటే 4 లీటర్ తాగాల, 5 లీటర్ వాటర్ తాగాల అని అన్నారు. సో వాళ్ళకి మాత్రమే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు నా ఏజ్కి 35 ml మిలీలీటర్ వాటర్ తాగాలి ఇంటూ నా హైట్, నా వెయిట్ వచ్చి 52 అనమాట. ఇది నా వెయిట్ అండ్ ఇది మిలీలీటర్, ఇంత వాటర్ కన్జ్యూమ్ చేయాలి. సో ఇది ఇంటూ చేస్తే 1820 లీటర్ తాగాలి. కానీ నేను
పాలిచ్చే తల్లిని అనమాట. ఎవరైతే పాలిచ్చే తల్లులు ఉన్నారో అండ్ ఎవరైతే బయటికి వెళ్ళి పనిచేస్తారో, అంటే లైక్ ఎండ్లో పనిచేస్తారో, స్విగ్గీ వాళ్ళు, లైక్ ఎక్కువ ఎండ్లో పనిచేసే పని, ఫార్మర్స్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దాని తగ్గట్టుగా వాటర్ తాగాలి. వాళ్ళు ఎక్కువ వాటర్ తాగాలి. సో నేను పాలిచ్చే తల్లిని కదా, నాకు ఇంటూ ప్లస్ 500 ml యాడ్ చేయాలన్నమాట. ఎందుకంటే నా పాలు మా బాబు రూపంలో నా వాటర్ ఏదైతే ఉందో నేను తిన్న రూపం నా క్యాలరీ మా బాబు పాల రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి నేను ప్లస్ 500 ml యాడ్ చేయాలి. సో సుమారుగా నేను ఒక 2450 అవుతుంది. సో సుమారుగా నేను 2.5 లీటర్ వాటర్ పర్ డే కన్జ్యూమ్ చేయాలి. 2.5 లీటర్ దాకా నేను కన్జ్యూమ్ చేయాలి. సో ఈ 2.5 లీటర్ వాటర్ అనేది ఏంటి, వాటర్ మాత్రమేనా కాదు, ఒక 2 లీటర్ వాటర్ తాగాను అనుకోండి, మిగతా 500 ml ఏదైతే వాటర్ ఉందో నేను జ్యూస్ రూపంలో తాగొచ్చు, కొబ్బరి బొండం రూపంలో తాగొచ్చు, లేదా ఫ్రూట్ రూపంలో తినచ్చు. ఒక ఫ్రూట్ బాల్, వాటర్ మిలన్, మస్క్ మిలన్, ఇవన్నీ కూడా వాటర్ రిచ్ ఫుడ్ అనమాట. సో అది కూడా మనకి వాటర్ కిందనే వస్తుంది. వాటర్ అంటే ఈ రూపంలోనే వాటర్ కాదు, మనం ఇన్ఫ్యూజ్ వాటర్ తాగొచ్చు, ఆల్కలైన్ వాటర్ తాగొచ్చు, అవన్నీ కూడా వాటరే అనమాట. సో అది కూడా మనం 2.5 లీటర్ వాటర్ కిందనే నేను ఆ రూపంలో తీసుకుంటాను. ఇంకోటి ఎగ్జాంపుల్గా, ఇప్పుడు మా హస్బెండ్ వచ్చి 35 ml కదా, మా హస్బెండ్ వెయిట్ వచ్చి 94 అనమాట. ఇది వెయిట్ మా హస్బెండ్ది. అప్పుడు ఎంత అంటే 3290. సో మా వారికి చూసే డిఫరెన్స్ ఎంత వచ్చిందో, నాకు మా వారికి లీటర్ వాటర్ తేడా వచ్చేసింది అనమాట. మా వారు 3.5 లీటర్ పర్ డే కన్జ్యూమ్ చేయాలి, నేను 2.5 లీటర్ పర్ డే కన్జ్యూమ్ చేయాలి. సో నాకు మా వారికి హైట్ వెయిట్కి 1 లీటర్ తేడా వచ్చింది. సో అలాగా అనమాట. సో నేను డిజైన్ చేయలేను, ఖచ్చితంగా ఇంతే తాగాలని నేను చెప్పలేను. మీరు చేసే పని, మీ హైట్ వెయిట్ దీన్ని బట్టి కూడా బేస్ అయి ఉంటుంది అనమాట వాటర్ ఇంటేక్ చేయడం అనేది. ఎవరైతే రన్నింగ్ చేస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సో ఈ విధంగా మనం వాటర్ తీసుకోవచ్చు. సో సుమారుగా అయితే ఒక 3 లీటర్, అంటే ఇప్పుడు నేనైతే 2.5 లీటరే తీసుకోవాలి, పాలు ఇచ్చే తల్లిని కాబట్టి. లేదా నేను పాలు ఇవ్వడం మానేసి నాకు 2 లీటర్ వాటర్ చాలు, నా బాడీకి నాకు 2 లీటర్ వాటర్ సరిపోతుంది అనమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్, మీకు హెల్ప్ అవుతుందని చాలా ఎక్కువగా ఆశిస్తున్నాను నేను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే మనం తినేటప్పుడు కూడా స్పైసెస్ తగ్గించుకుంటే, ఎక్కువ రెడ్ స్పైసెస్, మసాలాలు, ఎక్కువ ఆయిల్ ఫుడ్ తగ్గించుకుంటున్నా తినేటప్పుడు మనకి దాహం వేయదనమాట. ఎప్పుడైతే మనం ఎక్కువ ఆయిల్ ఫుడ్ తింటామో గమనించండి, దాహం ఎక్కువ వేస్తుంది. అండ్ ఎప్పుడైతే స్పైస్ ఫుడ్ తింటామో దాహం వేస్తుంది, ఆటోమేటిక్గా వాటర్ తీసుకుని కట్ మనం తాగేస్తాం అనమాట. అలా చేయడం చాలా మిస్టేక్. అండ్ ఇంకోటి, చాలా రన్నింగ్లో చాలా హడావిడిగా తినేటప్పుడు కూడా ఎక్కువ వచ్చేస్తుంది, అప్పుడు మనం వాటర్ తాగేస్తాం. సో ఇవన్నీ పద్ధతులు మార్చుకోవాలి. ఫుడ్ని ఫుడ్లా తినడం నేర్చుకోవాలి, వాటర్ని వాటర్లా తినడం నేర్చుకుంటే చాలా వరకు పొట్ట అనేది ఉండదు. చాలా శాతం పొట్ట అక్కడే ఉంటుంది. ఆయిల్ ఎక్కువ ఫుడ్ తినడం వల్ల మనకి దాహం ఎక్కువ వేసేసి వాటర్ తాగేస్తాం. సో ఎప్పుడైతే ఫుడ్ బాగా దాని పని చేయాలో, పొట్ట దాని పని చేయడానికి మనం ఇవ్వట్లేదు. సో మనం గంటకి వాటర్ తాగి అండ్ 1 అవర్ బిఫోర్ ఆఫ్టర్ గ్యాప్ ఇస్తే వాటర్కి మన డైజెస్ట్ సిస్టమ్ చాలా సూపర్గా పనిచేస్తుంది అనమాట. మన డైజెషన్ సిస్టమ్ ఎప్పుడైతే బాగా పనిచేస్తుందో మన బ్రెయిన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో బ్రెయిన్ గట్ 2 బాగా పనిచేస్తే మన లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మన ఎప్పుడైతే 1 అవర్కి ఇంకో చిన్న టిప్ చెప్తాను. ఎప్పుడైతే మీరు గంటకి వాటర్ కన్జ్యూమ్ చేయడం నేర్చుకుంటారో ఆటోమేటిక్ ఏంటంటే మీ టమ్మీ ఫుల్ ఉంటుంది, అప్పుడు మీకు క్రేవింగ్స్ రాదు. ఇది ఒక ట్రిక్ అనమాట. మీకు ఎప్పుడైతే మీరు వాటర్ని తినడం నేర్చుకుంటారో, వాటర్ తింటారు కదా, వాటర్ తినడం నేర్చుకుంటారో మీకు క్రేవింగ్స్ రాదు. ఎందుకంటే ఇప్పుడే కదా తిన్నాను కదా, ఇంకేం తింటాను అన్న ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే మనకి క్రేవింగ్స్ ఫీలింగ్ రాదో, ఫస్ట్ థింగ్ మనం వెయిట్ పుట్ ఆన్ అవ్వం. అండ్ సెకండ్, ఏదైనా ఆర్డర్ చేసుకోవాలి కదా, బేకరీకి వెళ్ళాలి, లేదంటే ఏదైనా తినాలి, ఎవరు చేసి పెట్టే వాళ్ళు లేరు కాబట్టి హాస్టల్ లైఫ్ వాళ్ళందరికీ స్విగ్గీలో ఆర్డర్ చేస్తాం. సో డబ్బులు కూడా ఆదాయం అవుతుంది అనమాట. ఈ చిన్న సింపుల్ ట్రిక్ని మనం హ్యాబిట్గా మార్చుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది, మనకి డబ్బులు సేవింగ్ అవుతుంది, అండ్ మనకి ఇంకో విధంగా కూడా అమౌంట్ సేవింగ్ అవుతుంది. మన ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనం హాస్పిటల్కి దూరంగా ఉంటాం, అక్కడ కూడా మనీ సేవ్ అవుతుంది. సో మనం సంపాదించింది కూడా మనతోనే ఉంటుంది అనమాట. యాక్చువల్గా మనం సంపాదించింది మనతో పాటు ఉండట్లేదు, చాలా వరకు ఖర్చు అయిపోతుంది. సో ఇలా కూడా ఆదాయం చేసుకోవచ్చు. చిన్న సింపుల్ ట్రిక్ చెప్తున్నాను. అండ్ అలాగే మన బాడీని మనం ప్రేమించడం చాలా 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 ఇంపార్టెంట్. కొంతమందికి బయట ఫుడ్ తిని ఎక్కువలు వచ్చినా అది తట్టేసుకుంటున్నారు, అండ్ బాగా యాసిడ్ ఎక్కువ అయిపోయి తేన్ రూపంగా వస్తుంది, అదొక చాలా ఇరిటేషన్గా ఉంటుంది. ఆ ఇరిటేషన్ని కూడా భరించడం నేర్చుకుంటున్నారు తప్ప ఇవన్నీ మనం ఎలా అయితే అలవాటు చేసుకోగలుగుతున్నామో, కానీ ఇది వాటర్ తాగే అలవాటుని మనం చేసుకోలేకపోతున్నాం. ఇంత టైం ఎక్కడ ఉంది అంటున్నారు.
టైం ఉంది, మీరు మనసు పెడితే కనుక ఇవి ఖచ్చితంగా వీటికి కూడా మీకు టైం దొరుకుతుంది. సో మంచి ఆహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే చాలా బాగా తేనుపులతో ఎక్కువ యాసిడ్ రిఫ్లెక్స్తో బాధపడుతున్నారు వాళ్ళకు కూడా చెప్పండి, మంచినీళ్ళు తినడం నేర్చుకోమని చెప్పండి మీరు. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఇంకా సపోర్ట్ చేయండి. అండ్ చాలా పెద్ద విషయం ఏంటంటే మనం గ్యాస్, బ్లోటింగ్, యాసిడిటీ చాలా చాలా తక్కువ చిన్నగా తీసి పాడేస్తున్నాం, కానీ అది తీసి పాడేంత చిన్న విషయం కాదు. వన్స్ యాసిడిటీ రిఫ్లెక్స్ అవుతుందంటే అది మీకు అల్సర్కి మారుతుంది అనమాట. సో అంత పెద్ద దాకా తెచ్చుకోకండి. ఈ చిన్న హ్యాబిట్స్తో మీ లైఫ్ని చాలా బాగా మార్చుకోవచ్చు అనమాట. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ నాకు చాలా మంచి కమెంట్స్ చేసి నన్ను నమ్మి ఇంకా విషయాలు అడుగుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. పేరున చాలా థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.